డాక్టర్ దారా ఈశ్వరసాయి గారు ఐపీసీ అనంతపురం ఏరియా ప్రెసిడెంట్ గారు అయ్యగారికి అమ్మగారికి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ, విశేషంగా సుందరమ్మ యొక్క కుటుంబ సభ్యులకును, రక్త సంబంధికులకును, ఆమె యొక్క సంతానం అంతటికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం విందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి ప్రతి మాట కూడా అది సత్యమైన మాట కనుక మనందరం కూడా దేవుని వాక్యంలో నుండి మనం విందాం. మనందరం కూడా మనుషులము, మనందరం కూడా మానవులమై ఉన్నాం. మానవులమైన మనందరం కూడా ఈ లోకంలో దేవుని పిల్లలమే. దేవుని ద్వారా పుట్టించబడ్డాం. ఏ కులములో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రంగువారమైనా, ఎలాంటి స్థాయిలో ఉన్నా, మానవులందరూ కూడా దేవుని ద్వారా పుట్టించబడ్డారు. మనుషులు ఎవరు కూడా వాళ్ళకు వాళ్ళు పుట్టిన వారు కాదు. దేవుని ద్వారా తల్లిదండ్రులకు ఉపకరింపబడి ఈ లోకంలోకి మానవులందరూ కూడా జన్మించారు. కాబట్టి ఎవరికి వారుగా పుడితే మనం తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఫలానా తల్లిదండ్రులకు పుట్టాలని మనం సెలెక్ట్ చేసుకుంటాం. డబ్బున్న వారి కుటుంబంలో పుట్టాలని, అందమైన కుటుంబంలో పుట్టాలని, లేదంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో నేను పుట్టాలని మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనం నిర్ణయించుకుంటాం మనంగా పుడితే. లేదా తల్లిదండ్రులు మాకు ఇలాంటి పిల్లలే కావాలని నిర్ణయించుకొని పిల్లల కంటే, అంటే వారిగా కంటే ఎలాంటి వారు కావాలో కోరుకుంటాం. ఇంకా అసలు అంగవైకల్యం కలిగిన వారే లోకంలో ఉండరు, ఇంకా నల్లగా ఉన్నవారు ఉండరు, అందరూ గుండ్రటి మొహము అందంగా ఉన్న వాళ్ళే లోకంలో పుడతారు. ఎందుకంటే తల్లిదండ్రులు అలా కోరుకుంటున్నారు కాబట్టి. అట్లా కాదు, మనం అందరం కూడా దేవుడి నిర్ణయం చొప్పున ఈ లోకంలో పుడుతున్నాం. తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా పుట్టాలని సెలెక్ట్ చేసుకోవట్లేదు. పిల్లలు ఫలానా తల్లిదండ్రులకే పుట్టాలని తల్లిదండ్రులను కూడా పిల్లలు సెలెక్ట్ చేసుకోవట్లేదు. మన అందరినీ, తల్లిదండ్రులను, పిల్లలను దేవుడే నిర్ణయిస్తున్నాడు. అలాగున్న దేవుని ద్వారా తల్లిదండ్రులకు ఈ లోకంలో మానవుడు జన్మిస్తున్నాడు. మనందరం కూడా దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైన మనందరం కూడా దేవునితో ఉండాలన్నది దేవుని చిత్తం. అందుకే దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దానికంటే ముందుగా మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. Let us turn our Bibles to the book of Gospel of Mark chapter 16 verses 16. 16వ అధ్యాయము 16వ వచనాన్ని మొదటి లైన్ని మనం చదువుకుందాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. థ్యాంక్ యూ బ్రదర్. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిచ్చే మాట ఏంటి అంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతామని వాక్యం సెలవిస్తుంది. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతాం. ఎక్కడి నుండి రక్షించబడతాం? తల్లి సుందరమ్మ ఆమె ప్రభువును నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి బాప్తిస్మం పొందింది. కాబట్టి తల్లి బాప్తిస్మం పొందింది. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా మనందరి నమ్మకం ఏంటి అంటే, ఆమె నమ్మి బాప్తిస్మం పొందింది కనుక మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. ఆమె ఎక్కడి నుండి రక్షించబడుతుంది అంటే, ప్రకటన గ్రంథము 20:15వ వచనాన్ని మనం చదువుతాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. సో మనం చదివిన వాక్యం మార్కు సువార్త చెప్తుంది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. అది ఎవరైనా సరే, ఏ కులంలో ఉన్నా కులం మార్చుకునే అవసరం లేదు, మతంలో ఉన్నా మతం మార్చుకునే అవసరం లేదు, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు మారవలసిన అవసరం లేదు, ఏమీ మార్చుకోవాల్సిన లేదు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును పాప విమోచకుడుగా, రక్షకునిగా అంగీకరించి హృదయంలో ఆయనను చేర్చుకొని నీటిలో బాప్తిస్మం పొందితే రక్షించబడతాం. తల్లి సుందరమ్మ అలాగను చేసి యేసు ప్రభువును తన హృదయంలో చేర్చుకొని
రక్షించబడింది. అలా ఎవరైతే రక్షించబడతారో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా అగ్నిగుండం నుండి రక్షించబడతారు. ఎక్కడి నుంచి రక్షించబడతారంటే అగ్నిగుండం నుండి రక్షించబడతారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అగ్నిగుండం నుండి రక్షించబడిన వారికి కలిగే మేలు ఏంటి అంటే అక్కడే 21వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. దేవుడికి స్తోత్రం. ఇక బాప్తిసం పొంది రక్షించబడ్డవారు దేని నుండి రక్షించబడతారంటే అగ్నిగుండం నుండి రక్షించబడతారు. అగ్నిగుండం నుండి రక్షించబడ్డ వారికి ఏంటి అంటే ఇక్కడ రాయబడిన మనం చదివాం, వాళ్ళకి ఇంకా ఏడుపు ఉండదు, వాళ్ళకు దుఃఖం ఉండదు, వాళ్ళకి ఉన్నటువంటి కన్నీరంతా కూడా దేవుడు తుడిచివేసి సంతోషాన్ని నెమ్మదిని వారికి అనుగ్రహిస్తాడు. వారికి మరణం ఉండదు. అంటే ఇప్పుడు మరణించింది, ఈ శరీరం మరణించింది, కానీ రెండవసారి అనగా ఆమె బాప్తిసం పొందింది కనుక, అంతకుముందు తల్లి గర్భంలో పుట్టింది కనుక, తల్లి గర్భంలో పుట్టింది మొదటి జన్మ అయితే, మళ్ళా నీటి ద్వారా బాప్తిసం పొంది రెండవసారి జన్మిస్తే ఇంకా ఇప్పుడు మరణం ఉంటుంది, కానీ ఈ మరణం తర్వాత మరలా మరణం అనేది ఉండదు. బాప్తిస్మం పొందిన వారు మరలా రెండోసారి మరణించారు. అందుకే అదే రెండవ మరణం అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నుండి రక్షించబడతారు. కాబట్టి తల్లి సుందరమ్మకు మరలా రెండవ మరణము లేదు. ఎవరైతే బాప్తిస్మం పొంది రక్షించబడతారో వారు అగ్నిగుండం అనే రెండవ మరణం నుండి తప్పించబడతారు. ఆ రెండవ మరణం తప్పించబడ్డ వారికి దుఃఖం ఉండదు. వారి కళ్ళలో నుండి బాష్ప బిందువులు, ఏడుపు అన్ని కూడా తుడిచివేయబడతాయి. తుడిచివేయబడ్డ వారందరూ కూడా సంతోషంగా పరలోకంలో దేవుని ఎదుట వారికి కలిగేటువంటి మేలు 2వ అధ్యాయం 5వ వచనం. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఎన్నడూ ఉండదు, ఇంకా రాత్రి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. ఏమిలో నుండి రక్షించబడతాడంటే రెండవ మరణం అగ్నిగుండంలో నుండి రక్షించబడతాడు. ఈ అగ్నిగుండంలో నుండి రక్షించబడ్డ వారికి కలిగే మేలు ఏంటి అంటే వారి కన్నుల నుండి బాష్ప బిందువులు దేవుడు తుడిచి వారిని దుఃఖము నుండి, వారి ఏడుపు నుండి దేవుడు విడిపించి వారికి దేవుడి దగ్గర సంతోషంగా సమాధానంతో వారు నిత్యము ఉంటారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలా ఉన్న వారికి ఇంకా ఏమి అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు, వారికి రాత్రి ఉండదు, పగలు ఉండదు, నిత్యము యుగములు వారు దేవునితో ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలారా, మనందరము దేవుని ద్వారా పుట్టించబడ్డాం. ఈ లోకంలో మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులను మనం సెలెక్ట్ చేసుకోలేదు. వి డిడ్ నాట్ చూస్ అవర్ పేరెంట్స్ ఆర్ వి డిడ్ నాట్ సెలెక్ట్ అవర్ కిడ్స్. మనం మన పిల్లల్ని ఎన్నుకోలేదు, ఇలాంటి వారే నాకు పుట్టాలి అని, ఇలాంటి తల్లిదండ్రులకే నేను పుట్టాలని తల్లిదండ్రులు పిల్లలు ఎన్నుకోలేదు, పిల్లల్ని తల్లిదండ్రులు ఎన్నుకోలేదు. మనందరము దేవుని ద్వారా తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వబడ్డాం. అలా పుట్టి పెరిగిన ప్రతి మానవుడు కూడా దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ప్రతి వారు కూడా బాప్తిస్మం పొంది రక్షించబడితే మరణం అనే రెండవ అగ్నిగుండాన్ని తప్పించుకొని దేవుని దగ్గర సుఖ సంతోషాలతో పరలోకములో ఉంటాం. ఆ పరలోకం ఎలా ఉంటుందంటే ఇంకా సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, చీకటి ఉండదు, పగలు ఉండదు, రాత్రి ఉండదు, ఇంకా ఏమీ ఉండదు. యుగములు దేవుడితో మనము గడుపుతూ ఉంటాం. ఇంకా దేవుడితోనే ఉంటాం, దేవుడితో సంతోషంగా ఉంటాం. ఇంకా అక్కడ వంట, బట్టలు ఉతికేది ఇలాంటివి ఏమీ ఉండవు, ఏ పనులు ఉండవు. నిత్యము సంతోషంగా ఆయనతో మనము ముందుకు కొనసాగుతాం. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ తల్లి,
సుందరమ్మ గారు ప్రభువునందు బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఆమె రక్షించబడింది. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆమెలాగా రక్షించబడితే అలాగే మనందరం కూడా ఈ లోకంలో ఉన్న అందరూ కూడా బాప్తిస్మం అని పొంది రక్షించబడితే రెండవ మరణాన్ని తప్పించుకుంటారని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ ఎవరిని వాళ్ళని వీళ్ళని ఆ కులమని ఈ కులమని ఆ మతమని ఈ మతమని ఉద్యోగం లేదని ఉద్యోగం ఉందని చదువుకున్నాడని చదువుకోలేదని అలాగే తక్కువ ప్రాంతం అని పల్లెటూరని అలాంటిది ఏమీ లేదు. లేదా మంచి ఉన్నతమైన మెట్రోపాలిటన్ సిటీ అని ఏమీ విభేదం లేదు. అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ఆయన 2 చేతులు చాచి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వస్తారో వారు బాప్తిస్మం పొంది ఆయన చేర్చుకుంటే ఆయన వారిని నరకం అనే రెండవ మరణం నుండి అగ్నిగుండంలో తప్పించి తన యొద్దకు చేర్చుకొని వారిని నిత్య సంతోషంలోకి నడిపిస్తాడు. యుగాయుగములు ఆయనతో ఉంటాం. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, చీకటి ఉండదు, మరణం ఉండదు. అక్కడ సూర్యుడు ఉండదు, చంద్రుడు ఉండదు. ఇక నిత్యము దేవుని వెలుగే, ఆ వెలుగే మన మీద ప్రకాశిస్తూ సంతోషంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే, రక్షణ పొందకపోతే, ప్రియ తల్లి యొక్క సంతానమైనటువంటి వారు తల్లిలాగా రక్షణ పొందడానికి ప్రభువును కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి